దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల మండల రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. సిరిసిల్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దడిగల కమలాబాయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీడీఓ మదన్ మోహన్ కు అందజేశారు. ముందు జరిగిన పరిణామాల్లో భాగంగానే ఆమె రాజీనామా చేసిన భవిష్యత్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొదట్లో సిరిసిల్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ చూపెల్లి శ్రీలత ఎన్నిక ఖాయమనుకున్న సమయంలో అనూహ్యంగా దడిగల కమలాబాయ్ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆమె వైపే మొగ్గు చూపింది. ఈ పరిణామాలు అప్పట్లో పార్టీలో కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. మంత్రి కేటీఆర్ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపారు. 2.5 సంవత్సరాల పాటు దడిగల కమలాబాయ్ ఎంపీపీగా కొనసాగితే మిగిలిన 2.5 సంవత్సరాలు చూపెల్లి శ్రీలత ఎంపీపీగా కొనసాగేలా అంతర్గతంగా మంతనాలు జరిగాయనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీపీ దడిగల కమలాబాయ్ రాజీనామా చేశారు. మండల రాజకీయాల్లో దడిగల కమలాబాయ్ కుమారులు శ్రావణ్ కుమార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పటిదాకా బాగానే ఉన్న గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పెద్దూరు ఎంపీటీసీ జూపల్లి శ్రీలతనే ఎంపీపీ పదవి వరిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. సిరిసిల్ల మండల అధ్యక్ష పదవికి మన మంత్రి గారి మాట కట్టుబడి 2 సంవత్సరాలు నడదాం అని మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం కట్టుబడి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికైనా మనం అందరం కలిసికట్టుగా మంచి పనులు చేసుకొని మంచిగా మన మండల అభివృద్ధి పదవులు నడిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా రవాణా అధికారి కొండలరావు అన్నారు. 28వ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని హంసవాహిని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, డిఎస్పీ పి సుధాకర్, పట్టణ సిఐ విజయ్ కుమార్, షీ టీం ఇన్ఛార్జి ఎస్ఐ శ్రీనివాస్, ఎంబీఐ రవీందర్, కళాశాల ప్రిన్సిపాల్ కొండ హరీష్, విద్యార్థులు పాల్గొన్నారు. బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యతే ప్రమాదం లేకుండా ఉండడం అనే ఈ రెండింటిని కలిపితే సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతతో మనం చేయాల్సిన ప్రధానమైన కారణం ఏంటంటే వీ హావ్ టు ఒబే ది ట్రాఫిక్ రూల్స్. భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలి. ఎందుకంటే అది పార్లమెంట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో ఎంతోమంది మేధావులచే చర్చింపబడి మనకు కావాల్సిన విధంగా ఈ భద్రతకు సంబంధించిన నియమ నిబంధనల్ని వాళ్ళు చేకూర్చడం జరుగుతుంది. అలాంటి విలువైన వాటిని మనం పాటిస్తే ఏమవుతుందంటే ఈ ప్రమాదాల బారి నుండి మనం తప్పించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనకు జరిగే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. వాటిల్లో మనందరికీ తెలుసు, మన దగ్గర హెల్మెట్ ఉన్నా సరే హెల్మెట్ వాడడం. అదే మరణాలు కూడా 55% వస్తుంది. అంటే ప్రతి 100 మందిలో చనిపోయిన వాళ్ళలో పిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, కాస్త అవగాహన ఓపిక లేని వాళ్ళు కొంతమంది అయితే అన్నీ ఉండి అర్థం చేసుకునే శక్తి ఉండి కూడా చిన్న చిన్న తప్పిదాల వల్ల గురయ్యే జనాలు 51%, ఈ నేను చెప్పిన 18-35% లోపల ఉన్న వాళ్ళంతా చనిపోవడం జరుగుతుంది. మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని ఉన్నత చదువు చదివిస్తా ఉన్నారు. రేపు వాళ్ళ కష్టాలు తెచ్చి పిల్లలు అంతా అని చెప్పాలి. అలాంటి సందర్భంలో మనం బైక్ల పైన ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ
అయితే దానివల్ల ఆ పేరెంట్స్ యొక్క ఆశలు మొత్తం అడియాసలు అయిపోయి మనం ఇంట్లో వెళ్ళి బయటకు వచ్చేప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా కోసం ఆలోచించే పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే రోడ్డు భద్రత గురించి. ఈ మధ్యలో నేను వచ్చి దాదాపు 1.5 year అవుతుంది. దీనిలో ట్రాఫిక్గా రోజు ఈవినింగ్ వేస్తున్నా, ఫైన్స్ వేస్తున్నా. కానీ నాకు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం యూత్ అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కొనిచ్చేటి వేరే ఉద్దేశంతో మీరు చేసే పని వేరే. ఒకసారి నడుపుకున్న దానికి ఇచ్చే బైక్ దాని మీద ముగ్గురు కూర్చొని పోయి యాక్సిడెంట్ అనేది చాలా చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న 31st December రోజు చాలా మంది యూత్ మ్యాక్సిమం యూత్ మా ఎస్పీ గారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము ఆ రోజు మొత్తం 10 o'clock నుంచి మార్నింగ్ వరకు మేము రోడ్ మీద ఉంది. మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వరకు ఏ ఒక్కరికి కూడా దెబ్బలు తాకకుండా 0% క్యాండిడేట్ తోటి మంచిగా అర్థం చేసుకుంటే ఈ 28 వరకు వచ్చినాం మనం. ఈరోజు ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మన సిరిసిల్ల పట్టణానికి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేసే బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మోటార్ వెహికల్ అధికారి కానీ పోలీసులు వారు కానీ డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయబోతున్నాము. అయితే అందులో ముఖ్యంగా మీ తరఫున మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే ఒక కుటుంబంలో 4-5 పిల్లలు ఉండేది కాబట్టి నడుచుకుంటూ పోయేది. మ్యాక్సిమం సైకిల్ కొనిస్తే సైకిల్ కూడా పోయేది, అది చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ప్రతి కుటుంబానికి 2 పిల్లలు ఉంటారు. అందులో కొడుకు కొంచెం డిగ్రీ చదువుకునే స్టేజ్కి వచ్చేసరికి తండ్రి చూసి నా కొడుకు మీసాలు వస్తాయి, మంచిగా నాయకు పెరిగాడు, కొంచెం వాళ్ళు అత్యాలని చెప్పి చేస్తుంటే కొడుకు గురించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఒక అవగాహన కల్పించడం కోసం చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తా ఉన్నాను. సిరిసిల్ల సిఐ గారు మాట్లాడుతూ బండి పెద్దదైపోయింది, రోడ్లు చిన్నగైపోయినాయి, అవగాహన లేకుండా నడిపించడం వల్ల ప్రమాదాలు జరగడం వల్ల మీ కుటుంబాలకు వేదన మిగిల్చేటువంటి గారి నాయకత్వంలో, మన మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో మన జిల్లాకు సంబంధించినంత వరకు రోడ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని కూడల్లో ఉన్నటువంటి రోడ్లు రద్దీగా ఉన్నాయి. పాత బస్ స్టాండ్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం దగ్గరే కావచ్చు, గాంధీ విగ్రహం దగ్గరే కావచ్చు, పోలీస్ స్టేషన్ దగ్గరే కావచ్చు, రకరకాల సెంటర్లలో రద్దీ బాగా ఉండి చాలా ఇరుకుగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని గమనించి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ నగరాన్ని సుందరీకరణ చేయడం కోసం, అలాగే విశాలమైనటువంటి రోడ్లు చేయడం కోసం, విశాలమైనటువంటి కూడలను ఏర్పాటు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగింది. అందరు స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడారు, అందరూ స్టేజ్ మీద ఉన్న వక్తలు అందరూ మాట్లాడారు. జాతీయ వారోత్సవాల్లో భద్రత ఏ విధంగా ఉండాలి, ఈ భద్రత ఏ విధంగా ఉండాలని ఎంత చెప్పినా కూడా ఏమంటారు కదా, కూడా మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే మీ తమ్ముడికి, మీ అన్నకు, తల్లిదండ్రులకు, మీ వాహనాలు వేసుకునే బయటికి పోయే మీ అందరికీ మీరు అవగాహన కల్పించాలి. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి కారణాలు ఏంటి. ఈ రోజుల్లో ఒక కారు వేసుకొని, ఒక మోటార్ సైకిల్ వేసుకొని బయటికి పోతే ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి ఉన్నది. తమను ఆదుకోవాలని కోరుతూ మాజీ సర్పంచ్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కదం తొక్కారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, బుస వేణు, నాలుక సత్యం, మల్లేశం, రంగురాములు, అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.
మాజీ సర్పంచులకు నెలకు 5,000 బిడ్డల విధానం వెంటనే మాజీ సర్పంచుల హెల్త్ కార్డు వెంటనే ఐక్యత మాజీ సర్పంచుల ఐక్యత మాజీ సర్పంచుల ఐక్యత కలెక్టర్ గారు ఇల్లు లేని మాజీ సర్పంచ్కు డబుల్ బెడ్రూమ్ వెంటనే అయిన తర్వాత ఎవరి వ్యాపకాన వాళ్ళు ఉంటూ వారు ప్రజల కోసం గ్రామం కోసం 24 గంటలు తప్పించి ఆస్తులు అమ్ముకొని వారి పనులను విడిచిపెట్టుకొని ప్రజల కోసం సేవ చేసి ఈరోజు ప్రతి మాజీ సర్పంచి 100కి 80 మంది 90 మంది ఇలా డైలీ కైకిలు చేసుకుంటూ సుతర పని చేసుకుంటున్నో లేకుంటే ఇతరత్ర కైకిలు చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ డిమాండ్స్ పరిష్కరించాలి. మరి మా డిమాండ్స్ ఏంటి అంటే 3 ఎకరాల భూమి, నెలకు మీకు వీలైనంత గౌరవ వేతనము, పింఛన్ లెక్క, మరి ఇతరత్ర మెడికల్ అలయన్స్, ఒక్కొక్క సర్పంచి మెడికల్ చూయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోడ్లు కొంటున్న పరిస్థితులు ఈనాడు కనబడుతున్నాయి. అయ్యా మరి ఇలా గ్రామంలో దేశంలో ఇద్దరికి చెక్ పవర్ ఉంటుంది. ఒకటి మన దేశ ప్రెసిడెంట్, మరి ఈనాడు ఒక గ్రామ సర్పంచి. గ్రామానికి ముఖ్యంగా ప్రథమ పౌరుని పేరు కింద 5 సంవత్సరాలు ప్రజల సేవ చేసి ఇలా తిండికి లేక రోడ్ల మీద అడ్డు తిరిగే పరిస్థితులు ఈనాడు మాజీ సర్పంచులకు ఉన్నాయి. ఈ భారతదేశం కానీ అందరూ చెప్పకథ మానదని గుర్తు చేస్తున్నారు. అంతే విధంగా దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచి. కానీ సర్పంచి తెల్లవారు జాము నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఆ యొక్క గ్రామాభివృద్ధి కోసము కష్టపడిన తీరు ఈ నాటి నుంచి నేటి వరకు ఉన్న సర్పంచులది. కాబట్టి ఈ యొక్క సర్పంచ్ చేసి తర్వాత మాజీ సర్పంచుల వాళ్ళు ఎంతోమంది రోడ్డున పడ్డ పరిస్థితి ఉన్నది. దీన పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు లేని వారు ఉన్నారు, భూమి లేని వారు ఉన్నారు. అదేవిధంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నింటి కోల్పోయిన మాజీ సర్పంచులు ఎంతోమంది రోడ్ల పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అనేది చేనేత కార్మికులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. చేనేత ఉత్పత్తులను వాడాలని ట్విట్టర్లో కోరిన మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిపై స్పందించిన సంపూర్ణేష్ బాబు సిరిసిల్లకు వచ్చారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ ను కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ కృష్ణ భాస్కర్, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాలను కలిశారు. అనంతరం కలెక్టరేట్లో ఉన్న చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సందర్శించి చేనేత లక్ష్మీ పథకంలో చేరారు. చొక్కాను కొనుగోలు చేసి ధరించారు. చేనేత కార్మికులకు చేయూతనివ్వడం కోసం చేనేత ఉత్పత్తులను వాడాలని కోరారు. ఒకసారి ఫిగర్స్ తీసుకోండి. లాస్ట్ 10 days లో మీకు సేల్స్ ఎంత నార్మల్ ఎంత ఉంటుంది? 26,000. ఎంపీ గారు 50,000 ఇచ్చారు. అది ఇంకా అవ్వలేదా మరి? అంటే క్యాష్ లెస్ ఇప్పుడు అన్ని మీరు క్యాష్ సార్ ఆ రోజు పరిహారం గురించి తీసుకొస్తాను. 2K రన్ గురించి మన ఇదేమైనా అదే ఏడీ గారు వచ్చారు అర్థం మర్చిపోయాను. కానీ ప్లీజ్ స్కీమ్ జాయిన్ అవ్వండి కదా, తెచ్చుకుంటారు. మీకు 50% డిస్కౌంట్ తర్వాత వస్తుంది. దీని ఫామ్ ఏది?
మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనం ఎంత ఎదిగినా, సామాజికంగా ఎంత ఎదిగినా, మనము దేశాన్ని రక్షించే సైనికుల్ని, మనకు అన్నం పెట్టే రైతును, మనకు బట్టలను అందించే చేనేత కార్మికుల్ని మర్చిపోతున్నాం. మనిషికి కావాల్సింది కూడు, గూడు, నీడ, గుడ్డ. దీంట్లో అతి ముఖ్యమైనటువంటిది గుడ్డ. దాన్ని తయారు చేసేటువంటి చేనేత కార్మికులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. ట్విట్టర్లో కేటీఆర్ గారు పెట్టిన చూసి చాలా బాధేసింది. మనము నిజ జీవితంలో వాడే బట్టలు మనకు తెలియకుండా మన దేశ సంపద విదేశాలకు వెళ్ళిపోతుంది. మనం కనుక చేనేత వస్తువులు వాడినట్టయితే ఆ ఆనందంతో పాటు మనం ఎంతోమంది కుటుంబాలను రక్షించిన వాళ్ళం అవుతాము. దేహానికి తప్ప దాహానికి పనికిరానటువంటి సముద్రపు నీరు ఎలాగో మనం ఈరోజు వేసుకున్నటువంటి బట్టలు మన సంపదంతా విదేశాలకు తరలిపోయి ఎవరో మనకు తెలియనటువంటి వాళ్ళు ఇవాళ మన డబ్బులతో కోటీశ్వరులుగా ఎంతోమంది బతుకుతున్నారు. కానీ మన దగ్గర తయారు చేసే చేనేత కార్మికులు మాత్రం చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. అగ్గిపెట్టెలో చీరను తయారు చేసి దేశ చరిత్రలో మొదటి స్థానంగా నిలిచిన మన సిరిసిల్ల చేనేత కార్మికులు ఈరోజు అదే చేత్తో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దయచేసి అందరి హీరోల అభిమానులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికుల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీన్ని చేనేత వస్త్రాలను సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కనుక ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తే కొన్ని వందల వేల కుటుంబాలను ఈరోజు మనం హాయిగా ఉండేటట్టుగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కేటీఆర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొకసారి సిరిసిల్ల ప్రజలకు, మీడియా ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్టైల్ పాలసీ రూపకల్పన కోసం అధికారుల బృందం పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమైంది. పట్టణంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో ఏడీ అశోక్ రావు అధ్యక్షతన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఉమామహేశ్వరరావు, జోనల్ అధికారి లక్ష్మణ్ రావులు వస్త్ర పారిశ్రామికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందిస్తుందని తెలిపారు. సమావేశంలో వస్త్ర పారిశ్రామికులు మంచె శ్రీనివాస్, మండల సత్యం, బొద్దుల సుదర్శన్, అన్నల్దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో అభిప్రాయాలు సేకరించడానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హైదరాబాద్ నుండి ప్రాజెక్టు మేనేజర్ గారు ఉమామేశ్వరరావు గారు మరియు కరీంనగర్ జిల్లా నుండి జోనల్ మేనేజర్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా పవర్లూమ్ సర్వీస్ సెంటర్ ఏడీ గారు రావడం జరిగింది. వారు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మరియు టెక్స్టైల్ పార్క్లో ఉన్న అందరూ ఇన్వెస్టర్స్ని పిలిచి వారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా సిరిసిల్ల లోపల మరొకటి ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ లోపల ఏ విధమైన వసతులు కల్పించాలి, మరియు అక్కడ ఇన్వెస్టర్కు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇన్సెంటివ్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయాలనేది వారితో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ఇన్వెస్టర్స్ అంతా కూడా ప్రధానంగా ఇతర రాష్ట్రంలో ఉన్న విధంగా విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్లకు అందరికి కూడా పార్క్ లోపల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సిరిసిల్ల పట్టణంలో ఉన్న చిన్న చిన్న డైయింగ్ యూనిట్ల అన్నిటి కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసుకోవడానికి ఒక 100 డైయింగ్ యూనిట్లకు 50 ఎకరాల స్థలము ఇచ్చినట్లయితే
అక్కడనే ఒకే చోట డైయింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని అందరము ఉపాధి కల్పించడం జరుగుతుందని, దీనివల్ల దాదాపుగా 3000 మంది ఉపాధి లభిస్తుందని చెప్పి వాళ్ళు డైయింగ్ అసోసియేషన్ వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో ప్రకటించబోయే తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ పాలసీ లోపల అనేకమైన రాయితీలు ప్రకటించాలని వాళ్ళు కోరడం జరిగింది. దాంట్లో ప్రధానంగా విద్యుత్ రాయితీ సిరిసిల్ల పట్టణంలో ఉన్న విధంగా ఇవ్వాలి, లేకుంటే మహారాష్ట్రలో అమలు చేస్తున్న విధంగా విద్యుత్ రాయితీ అనేది అమలు చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా కోరడం జరిగింది. ఇంకా ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇస్తున్న టఫ్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇండస్ట్రియల్ సబ్సిడీ కూడా 20% కూడా లభించేటట్టు నిబంధనలు సరళతరం చేయడానికి చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఈ విధంగా వీరు ఇచ్చిన సూచనలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి దాని ప్రకారంగా రాబోయే టెక్స్టైల్ పాలసీ లోపల ఇవి అమలయ్యే విధంగా చూస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సిరిసిల్ల పట్టణ పరిసరాలలో ఏర్పాటు చేయే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులో కూడా ఏవేవి వసతులు కల్పించాలనే దాని మీద కూడా వారు నివేదిక సమర్పిస్తారు. ప్రధానంగా కాటన్ టు క్లాత్ కాన్సెప్ట్ తోటి స్పిన్నింగ్ నుండి గుడ్డ తయారయ్యేదాకా ప్రస్తుతం ఉన్న టెక్స్టైల్ పార్క్ లోపల మాకు స్పిన్నింగ్ కానీ సిఎఫ్సి కానీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ గార్మెంట్ యూనిట్లు కానీ లేవు. ఒకవేళ సిరిసిల్ల పట్టణం లోపల ఇప్పుడు ఏర్పాటు చేయబోయే మాకు టెక్స్టైల్ పార్క్లో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ లోపల గార్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసినట్లయితే మహిళలు చాలామంది దాంట్లో ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చెందిన మహిళలు దాదాపుగా 2000 మంది వరకు మహిళలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చెందిన వారు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు బీడీ పరిశ్రమ లోపల చాలా మటుకు మాధ్యమం ఏర్పడింది కాబట్టి ఒకవేళ గార్మెంట్ యూనిట్ అనేది ఏర్పాటు చేసినట్లయితే వారికి చాలామంది మహిళలకు ఉపాధి లభించి ఒక్కొక్కరు 5000 నుండి 6000 వరకు నెలకు ఉపాధి పొందే అవకాశం ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా చేనేత జౌళి శాఖ ద్వారా కూడా వారిని కోరడం జరిగింది. పోలీసులు ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ విశ్వజిత్ కంబాడి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖ ఏర్పాటు చేయనున్న ఫిర్యాదు బాక్సులను కళాశాల యజమానులకు అందజేశారు. కార్యక్రమంలో గుగ్గిల జగన్ గౌడ్, పట్టణ సిఐ విజయ్ కుమార్, షీ టీం ఇన్ఛార్జి ఎస్ఐ శ్రీనివాస్, పలువురు కళాశాలల యజమానులు హరీష్, డిడి శ్రీనివాస్, వెంకన్నలు పాల్గొన్నారు. మేము రెస్పాన్సివ్ టు ద పబ్లిక్ అని చెప్పాము. దాంట్లో భాగంగానే మేము ఆల్రెడీ వాట్సాప్ నెంబర్స్, షీ టీమ్స్ అండ్ అదర్ అవెన్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే చిన్నగా కంప్లైంట్ బాక్స్ సిస్టమ్, ఇదేం కొత్త సిస్టమ్ కాదు, మేము నూతనంగా ప్రవేశపెడుతుంది కాదు, దీంట్లో గొప్పతనం ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడో ఉండేది కంప్లైంట్ బాక్స్ సిస్టమ్ అనేది, దాన్ని పట్టించుకోక కంప్లైంట్ బాక్స్ని అలాగే వదిలేసి ఎవరు చూసేవాళ్ళు కాదు. దీన్ని మేము మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీఆర్ ఓన్లీ రీఇంట్రడ్యూసింగ్ ది ఓల్డ్ కాన్సెప్ట్. దీని ప్రకారం మేము ఈ కంప్లైంట్ బాక్సెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో పోలీస్ ఫిర్యాదులు పెట్టరు, ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్, కాలేజెస్, స్కూల్స్, పబ్లిక్ ఆఫీసెస్ ఇట్లాంటి ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో వేసిన కంప్లైంట్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, ఇంకేవైనా కూడా మాకు తెలపాలనుకున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డైరెక్ట్లీ ఇవన్నీ నా దగ్గరికి వస్తుంది. ఈ లాక్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి, కంప్లీట్లీ లాక్ చేసేసి వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి ఒక స్పెషల్ టీం వెళ్ళి ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఆ కంప్లైంట్స్ అన్నీ తీసుకొని నా దగ్గర రావడం జరుగుతుంది. అండ్ మై టీమ్ విల్ పర్సనల్లీ సీ దట్ ఈచ్ కంప్లైంట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. దీంట్లో ఇంపార్టెంట్గా ఉన్నవి ఏంటిది, ఏవైతే పోలీస్ స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయొచ్చు, ఏవి డిఎస్పీ లెవెల్లో హ్యాండిల్ చేయాలి, ఏది నా లెవెల్లో హ్యాండిల్ చేయాలి అనేది మేము చూసేసి కంప్లైంట్ బాక్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే మాకు గోప్యంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటారో, అనానిమస్గా సబ్మిట్ చేయాలనుకుంటారో కంప్లైంట్స్, వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాం మేము. ఎస్పెషల్లీ కొన్ని విషయాలు లెట్ ఇట్ బీ విమెన్ ఆర్ చిల్డ్రన్ అందరికీ చెప్పలేరు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, చెప్తే వాళ్ళని ఎవరేమైనా అనుకుంటారేమో భయం, దే వాంట్ ఎ లిటిల్ అనానిమిటీ, పేరు బయటికి రావద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇది బాగా యూస్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇందులో భాగంగానే ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ సెడ్ దట్ ఎస్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, టు కోఆర్డినేట్ విత్ యూ. సో వీళ్ళ కోఆపరేషన్తోనే ఈ కంప్లైంట్స్ బాక్స్ సిస్టమ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ వేరు మండలాల్లో చాలా స్టేషన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది. ఇప్పుడు సిరిసిల్ల టౌన్లో కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్.
and with the cooperation of the college management here, we would like to make this scheme a big success. జిల్లా అధ్యక్షునిగా నేను మన పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇండిసిప్లిన్, ఈ ఆకతాయిలతోని మా కాలేజీ అమ్మాయిలను రక్షించుకునే విషయంలో, చదువు విషయంలో ఎంత ఉంటుందో మిగతా విషయంలో ఆరాటం మాకు అంత ఉంటుండే. కానీ మాకు ఎస్పీ గారు చాలా ఒక మంచి పరిష్కారం చూపెట్టారు. డెఫినెట్లీ మొన్న కూడా సి టీమ్స్కి సంబంధించి మొన్న మా అసోసియేషన్ పక్షాన డిగ్రీ కాలేజీ అమ్మాయిలందరూ పంపించడం జరిగింది. వాళ్ళలో కూడా మంచి మానసిక స్థైర్యాన్ని కల్పించి ఏ విషయం ఉన్నా ధైర్యంగా మీరు చెప్పాలని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మా కంప్లైంట్ బాక్స్ వాస్తవంగా ఏంటంటే అమ్మాయిలు కొన్ని విషయాలు చెప్పుకోలేరు, వాళ్ళు కూడా ఈ ఒక మంచి పరిష్కారం చూపెట్టారు. కాబట్టి మన ఎస్పీ గారికి, మన తర్వాత మన డిపార్ట్మెంట్ సిఐ విజయ్ కుమార్ గారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందు సార్ తప్పకుండా మన రాజన్న సిరిసిల్ల మిగతా తెలంగాణలో పట్టినే ఈ డిసిప్లిన్ విషయంలో ఆదర్శంగా ఉండాలని ఉంటుందని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు, తప్పు పట్టడానికి లేదు ఎవరిని కూడా. ప్రజలు కూడా అలవాటు అయి ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న రాంగ్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది అన్న భావన ఉంది చాలామందికి. ఎస్, మీరు అన్నట్టుగానే ఫస్ట్ కొంచెం అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఇన్ ద కమింగ్ డేస్. అఫెండర్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదలడం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అదర్ దాంట్లో వదిలేదు అనేది లేదండి. వీఆర్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ ఎనీథింగ్. బట్ ట్రాఫిక్ రూల్స్ విషయంలో సంబంధించినంత వరకు ఒకవేళ సపోజ్ ఇల్లిటరేట్ పర్సన్ ఉన్నాడు, ఒక విలేజ్కి సంబంధించిన పర్సన్ ఉన్నాడు, అతనికి బండికి ఏమేమి వెహికల్స్కి అసలు పేపర్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియదు. సో దీని మీద కొంచెం అవగాహన సదస్సులు ఆల్రెడీ మనకు రోడ్ సేఫ్టీ వీక్ అనేది జరుగుతుంది, అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వీ విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. అసలు ఏముండాలి, ఒక వెహికల్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఏంటి ఉండాల్సిన పేపర్స్, దాన్ని ఎలా నడపాలి, వాట్ ఆర్ ది పెనల్టీస్, రాంగ్ రూట్ నడిపితే తప్పేంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏంటి శిక్ష అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి వీలున్నంత వరకు ఒకవేళ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఇలిటరేట్, మా తరఫున ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు ఆటోస్ డ్రైవర్స్ మేము డిజిటైజేషన్ చేశాము. కొంతమందికి లైసెన్స్ సరిగ్గా లేకపోతే ఆర్టీఏకి కూడా నోటీస్ తీసుకెళ్ళాము. దే ఆర్ ఆల్సో హెల్పింగ్ దెమ్ అవుట్. అదేవిధంగా వీళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ దిస్ ఇస్ అ న్యూ డిస్ట్రిక్ట్. మనం కావాలని ఇష్టపడి తెచ్చుకున్న డిస్ట్రిక్ట్ ఇది, మనం జిల్లా. మరి కొంచెం డిసిప్లిన్ అనేది మెయింటైన్ జరుగుతుంది. రోడ్ వైడింగ్ వచ్చేదాకా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి ట్రాఫిక్లో. దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పర్సన్ కూడా ఉన్నారు. We will try to counsel the people as far as possible, and then we will try to be as much in contact with them and do whatever we can. వీర్నపల్లి మండలంలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము కోరారు. ఈ కార్యక్రమంలో కంసాల మల్లేశం, ఒగ్గు మహేష్ చంద్ర, కంచర్ల పరశురాములు, నాగరాజు, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానికంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతనంగా ఏర్పడిన వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి సుమారుగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం పాఠశాల హెచ్ఎం మరియు వంట వార్డెన్ వాళ్ళు కుకింగ్ వల్ల నాణ్యత లేకుండా సరఫరా చేయడం, బియ్యంలో కూడా. ఇది ఎక్కడ జరిగిందంటే మన స్థానికాన్ని చూసుకున్నామంటే ఎంపీ దత్తత గ్రామమైన వినోద్ కుమార్ ఇదొక విషాదం నెలకొల్పిన విషయమే. ఎందుకంటే మంత్రి ఇలాకాలో, మన ఎంపీ ఇలాకాలో జరిగినది కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ ని తీవ్ర స్థాయిలో మేము తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పై అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి ప్రిన్సిపాల్ల పైన, నాణ్యత లేని సామాగ్రిని సరఫరా చేస్తున్న వ్యక్తులపైన, వారి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా కానీ అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్ని విషయాలు చెప్తా ఉన్నా, ఇప్పటికి విద్యాశాఖ పరంగా చూసుకున్నామంటే ఇప్పటికీ 40 మంది అస్వస్థతకు గురయ్యారు. మళ్ళీ ఇంటికి వెళ్లడంతో మళ్ళీ అక్కడ క్యూర్ అయిన వాళ్ళు కూడా అదే పరిస్థితి నెలకొల్పుతా ఉంది. ఇటువంటి తీవ్ర పరిణామాలను చోటు చేసుకోకుండా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు, విద్యాశాఖ అధికారులకు మేము వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాము. గురుకుల పాఠశాలలో నిన్న పిల్లలు చాలని తిండితో, మరి ఉడికి ఉడకని భోజనాలతో, ఉడికి ఉడకని కోడిగుడ్లతో, ఎగ్స్ తో
క్వాలిటీ తక్కువైన ఎగ్స్ ఇచ్చి మరి అక్కడ వంట వాళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు, ప్రిన్సిపాల్ వాళ్ళు కుమ్ముక్కై, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కుమ్ముక్కై, కేటీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్ముక్కై వీళ్ళకి తక్కువ క్వాలిటీ తోటి పెట్టడం అనేది జరుగుతుంది. దీనికి నిర్లక్ష్యము ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే జరుగుతుంది. వెంటనే ప్రభుత్వంకు సిద్ధశుద్ధి ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను వెంటనే రద్దు చేయాలని, ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి పిల్లలు మరి చాలని ఫుడ్, చాలని భోజనాలతో, చాలని ఎగ్స్ అట్లాంటి పెట్టడం సరైనది కాదని మేము హెచ్చరిస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.